ప్రేమ్సీ ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు పవన్ కుమార్. ఇవాళ ఒక స్పెషల్ ఎపిసోడ్‌తో మీ ముందుకు వచ్చాము. మనతో పాటు పత్రి గారి పెద్దమ్మాయి పరిణిత అక్క ఉన్నారు. నమస్తే అక్క. సో ఇవాళ ఒక స్పెషల్ ఎపిసోడ్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ డే గురించి. అంటే ఆయన పుట్టింది తెలంగాణలో, మన మూమెంట్ స్టార్ట్ చేసింది కర్నూలులో, మొదటి మెగా పిరమిడ్ కట్టిందేమో కర్ణాటకలో. కానీ ఎయిమ్ మాత్రం ఎప్పుడు ధ్యాన జగత్. సో ధ్యాన జగత్ అనే ఎయిమ్కి తగ్గట్టుగా, ఆయన 40 సంవత్సరాల కృషికి తగ్గట్టుగా ఇవాళ ఈ సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ 2025లో అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఒక ఆగస్ట్ 15ని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ డేగా గుర్తించడం జరిగింది. ఆయన సేవలని, ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ ఇది చాలా స్పెషల్ డే. సో 2026 నుంచి ఎవ్రీ ఇయర్ మనం ఆగస్ట్ 15ని ఇప్పటిదాకా మన భారతదేశంలో స్వాతంత్ర దినోత్సవంగా చేసుకున్నాం. అంటే మనుషులకి, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది, బట్ యావత్ జీవరాశికి, ప్రతి జీవికి ఆ స్వేచ్ఛ కావాలి. మనకి మన మనసుల నుంచి, మనం సమాజం నుంచి ఏర్పరచుకున్న నమ్మకాల నుంచి మనకు ఆ స్వేచ్ఛ తీసుకొచ్చేందుకు కృషి చేసిన ఆయన పేరు మీద ఆ రోజున ఒక స్పెషల్ డే రావడం చాలా స్పెషల్ ఈవెంట్ ఇది. సో దాని గురించి మీ మాటల్లో. ఎస్. సో పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్తే అండి. సో ఎస్, ఇవాళ మనం ఎస్పెషల్గా పత్రిజీ డే గురించి మాట్లాడుకుంటున్నాము. స్పెషాలిటీ ఏంటంటే టెక్సస్ స్టేట్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది. టెక్సస్ స్టేట్లో ఒక సిటీ కూడా అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఎస్. సో టెక్సస్ స్టేట్లో ఫ్రిస్కో అని ఒక చిన్న సిటీ ఉంది. ఆ సిటీ వాళ్ళు మెడిటేషన్ అవేర్నెస్ డేగా ప్రకటించారు. ఏది సేమ్ డే, ఆగస్ట్ 15th. ఎస్ అక్క. సో దెన్ అగైన్ టెక్సస్ స్టేట్ కూడా చూడండి, ఇండియన్ ఇండిపెండెన్స్ డేని టెక్సస్ సిటీ వాళ్ళు, ఎక్కడో ఉన్న అమెరికా వాళ్ళు ఆ డేని పత్రిజీ డే లాగా వాళ్ళు డిక్లేర్ చేయడం ఎంత అద్భుతమైన ఒక ఇట్స్ అన్ ఆపర్చునిటీ. అండ్ అక్కడ కూడా పత్రిజీతో పాటు మెడిటేషన్ కూడా ఉంది అక్కడ మళ్ళీ. కరెక్ట్. ఆయనకి అది లేకుండా కంప్లీట్ అవ్వదు కదా ప్రాసెస్. అబ్సల్యూట్లీ. మెడిటేషన్ ఎక్కడ ఉంటుందో పత్రిజీ అక్కడ ఉంటారు. సో పత్రిజీ డేతో పాటు మెడిటేషన్ అవేర్నెస్ డే. ఎందుకంటే ఆయన హిమాలయాల్లో ఉన్న ధ్యానాన్ని, ఎక్కడో ఋషుల్లో లేకపోతే ఇంకా ఎక్కడో గుహలో ఉన్న ధ్యానాన్ని తీసుకొచ్చి ఇవాళ అందరి ఇళ్ళలోకి, పిఎంసి ద్వారా అందరి మొబైల్లోకి, అందరి జేబులోకి తీసుకొచ్చి పెట్టారు ఆయన. సో డెఫినెట్గా ఆ రెండు ఎప్పుడు కలిసే ఉంటాయి, పత్రి గారు, ధ్యానం. కరెక్ట్. రెండు కలిపి అదే రోజు రావడం నిజంగా వెరీ స్పెషల్ డే. ఎస్ ఎస్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ డే ఫర్ పిఎస్ఎస్ఎం అందరికీ. అదొక సెలబ్రేషన్ డే. ఇండియన్ ఇండిపెండెన్స్ డే, పత్రిజీ డే, అండ్ ఇట్స్ శాకార జగత్ డే, ధ్యాన్ జగత్ డే. సో మనుషులకి ఫ్రీడమ్ ఉంటుంది అంటే ధ్యానం ద్వారా వాళ్ళ యొక్క బానిసత్వాల నుంచి వాళ్ళు బయటికి రావడం, అంటే లిమిటేషన్స్ బయటికి రావడం, అది ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇంకోటి శాకార జగత్ అంటారు, యానిమల్స్ అందరికీ కూడా మనం స్వేచ్ఛనిచ్చిన వాళ్ళం అవుతాం యాజ్ పిఎస్ఎస్ఎం. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీస్, యూట్యూబ్ యూనివర్సిటీస్లో చాలా డేటా ఉంటుంది. మనకు తెలియని ఇన్ఫర్మేషన్ అంటూ లేదు ఇవాళ. మనం జస్ట్ ఒకసారి చాట్‌జీపీటీ చేసినా, ఎక్కడ చూసినా ఇన్ఫర్మేషన్ బోల్డ్ అంత వస్తుంది. బట్ ఆ ఇన్ఫర్మేషన్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవడానికి ఆ మధ్యలో లింక్ ఎక్కడ మిస్ అవుతుందంటే మెడిటేషన్ లేకపోవడం వల్ల. సో ఎప్పుడైతే ఆ మెడిటేషన్ ఉంటుందో, ఎప్పుడైతే ఆ అవేర్నెస్ వస్తుందో, అప్పుడే ట్రాన్స్ఫర్మేషన్కి కన్వర్ట్ అవుతుంది. సో ఆయన ఆల్రెడీ ఆ సీడ్ వేశారు, ధ్యాన జగత్తుని ఒక థాట్ వేశారు, దానికి కావాల్సిన కృషి చేశారు. సో ఆయన 40 years నిర్విరామంగా అందరం మనం చూసాం. లాస్ట్ 40 yearsలో ఆయన ఎంతలా కష్టపడ్డారు, ఎంత దీనికోసం ప్రయత్నం చేశారు అనేది. ఆయనతో పాటు అందరినీ, ఎంటైర్ మూమెంట్, కనీసం 1,00,000 మంది ఈ క్షణం కూడా ఆయన లక్ష్యం కోసం పనిచేస్తూ ఉంటారు. అది కూడా నిస్వార్థంగా, ₹1 లేకుండా, అండ్ ఏవి కల్మషాలు లేకుండా. ఆయనకి కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు. లేకపోతే ఇవాళ ఇక్కడ ఒక తెలుగు, ఆయనకి తెలుగులో చేసిన ఆ ప్రయత్నానికి, ఇండియాలో చేసిన ప్రయత్నానికి ఇవాళ యుఎస్లోని టెక్సస్ స్టేట్ గౌరవించడం అనేది దీనికి ఒక నిదర్శనంలా అనిపించింది నాకు. డెఫినెట్గా. ఎందుకంటే దీని వెనకాల కూడా పిఎస్ఎస్ఎం మాస్టర్స్ కృషి చాలా ఉంది. అమెరికాలో పిఎస్ఎస్ఎం మాస్టర్స్ వాళ్ళు వెళ్ళి డేటా ఇచ్చి మొత్తం పత్రిజీ గురించి చెప్పి, ఆయన గొప్పతనం గురించి చెప్పి, ఆయన ఎంత కష్టపడ్డారు ధ్యానంని ప్రచారం చేయడానికి నలుమూలల, అదంతా చెప్పాక వాళ్ళు ఎంతో ఇన్స్పైర్ అయ్యి ఆ డేని ఆగస్ట్ 15ని బ్రహ్మశ్రీ పత్రిజీ డే లాగా వాళ్ళు అనౌన్స్ చేశారు. ఎస్, చాలా కృషి ఉంది దీని వెనకాల నిజంగానే. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆటో రైటింగ్ పద్మ గారి థాట్, అండ్ దివ్య నడింపల్లి, మెడిటేషన్ మ్యాజిక్ దివ్య నడింపల్లి యొక్క కృషి, అండ్ ముఖ్యంగా మెడిటేషన్ మ్యాజిక్ చంద్రిక గారు
అండ్ ఒమేగా పిరమిడ్ రామ్ గారు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. ఆ కపుల్ చాలా మంచి పేపర్ వర్క్ చేసి దాన్ని చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. Yeah, thank you so థ్యాంక్స్ much, టు masters. ఆల్ ఆఫ్ దెమ్. Thank you. Wonderful, effort, wonderful initiative. సో అంటే నిజంగానే ఆయన చేసిన కృషి ప్రపంచానికి కనిపించట్లేదు. ఇప్పుడు కొన్ని సంస్థలు ఉంటాయి. ఒక చోట ఎక్కడో చోట హెడ్ క్వార్టర్ ఉంటుంది. సో అక్కడికి మొత్తం వాళ్ళ ఫండ్ కావచ్చు, వాళ్ళ మనుషులు కావచ్చు, అందరూ ఒక చోట వచ్చి కేంద్రీకృతం అవుతారు. అప్పుడు అది చాలా పెద్దగా కనిపిస్తుంది అనమాట. మనది ఎలా అంటే డీసెంట్రలైజేషన్. ఎక్కడుందో ఎంత ఉందో కూడా ఎవరికి తెలియదు చాలా వరకు. ఇప్పుడు మొన్న చెప్తున్నారు చిన్నాక, ఎక్కడో వేరే కంట్రీలో అనుకోకుండా ఎవరో కాల్ చేసి, మేము ఇలా పిఎంసీ ఫాలో అవుతున్నాం, ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి మేము మెడిటేషన్ చేస్తున్నాము, వాళ్ళు ఇక్కడ స్ప్రెడింగ్ కూడా చేస్తున్నాం అని చెప్పేసి. వాళ్ళు మెడిటేషన్ నేర్చుకోవడం జరిగిపోయింది, స్ప్రెడింగ్ కూడా జరుగుతుంది అనమాట. సో అలా ఆయన ప్రతి వ్యక్తికి నేర్చుకున్న రోజు నేర్చుకుంటే చెప్పమని చెప్పేసి ఆ రోజే మెడిటేషన్ నేర్చుకోవడం, ఆ రోజే ధ్యానం ఇవ్వడం, ఆ రోజే మాస్టర్ కూడా అయిపోవడం అనమాట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పిఎంసి. పిఎంసికి ఉన్న పవర్ ఏంటంటే ఎక్కడికి రీచ్ అవుతుందో తెలీదు, తెలీదు, ఎవరిని టచ్ చేస్తుందో తెలీదు. సో ప్రతి ఒక్క మనిషికి వెళ్తుంది. మనం ఇంకా సర్ప్రైజ్ అయ్యే రోజులు చాలా వస్తాయి. ఎస్ అక్క, ఎస్. నేను ఈ మధ్య నిజంగానే ఒక 4-5 చోట్లకి వెళ్ళినప్పుడు కూడా, ఇప్పుడు ప్రజెంట్ వెస్ట్ గౌతమ్లో ఒక బాబురావు గారు ఒక ఆయన పని చేస్తున్నారు అనమాట. వాళ్ళ కప్పులు ఇద్దరు ఉండి చక్కగా వెస్ట్ గౌతమ్ చూసుకుంటున్నారు. సో ఆయన చెప్పారనమాట, వాళ్ళ కప్పులు కూడా పిఎంసీ చూసి మెడిటేషన్కి వచ్చారంట. చూడు మరి. సో అంటే పెద్ద ఆయన కృషి, ఆయన ఆలోచన, పిఎంసీ మీద ఆయన పెట్టిన ఎఫర్ట్స్, దాని ద్వారా మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఆయన చేయాల్సింది చేస్తారు, ఆయన ఇవ్వాల్సిన విజ్డమ్ ఇచ్చేసారు, దానికి ఛానల్ కూడా ఇచ్చేసారు, అది ఎలా తీసుకెళ్ళాలి ధ్యాన జగత్ అన్నట్టుగా. సో చాలా అద్భుతంగా జరుగుతూ ఉందండి. అండ్ ముఖ్యంగా ఈ స్పెషల్ డే గురించి ఇంకొంచెం మీ మాటల్లో, మీకు ఎలా ఫస్ట్ టైం అది విన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకనే కాదు, నాకు తెలిసి అందరు పిఎస్ఎస్ఎం మాస్టర్స్ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. ఎందుకంటే అది పెద్ద వాళ్ళకే కాలేదు, అవును, పెద్ద సంస్థలకే కాలేదు. అలాంటిది పిఎస్ఎస్ఎంకి, పత్రిజీకి వచ్చిందంటే ఇట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్ అది. సో ఆ గుర్తింపు రావడము, అందరికీ తెలియడము, మెడిటేషన్ అవేర్నెస్ డేగా ఉండడము. మెడిటేషన్ అనే వర్డ్ చాలా 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 విస్తరిస్తోంది పిఎస్ఎస్ఎం ద్వారా కూడా. సో ఏ సంస్థకి రాంది మనకు వచ్చిందంటే అంతకంటే బ్యూటిఫుల్ న్యూస్ మనకి ఇంకేం లేదు. నిజం కూడా అక్క. ఎందుకంటే ఇప్పుడు మనకు చాలా సంస్థలు ఉన్నాయి. కొంతమంది భోజనాలు పెడుతుంటారు, లేదా కొంతమంది కొన్ని రిచువల్స్ చేయిస్తూ ఉంటారు. బట్ ఒక ఇండివిజువల్ ట్రాన్స్ఫర్మేషన్కి కావాల్సిన ఆ టూల్ మీరు ఇందాక చెప్పారు. చాలా చోట్ల చాలామంది ఆధ్యాత్మికంగా ఉంటారు, అన్ని రిచువల్స్ చేసుకుంటుంటారు, లేదా రకరకాల వాటిలో ఉంటారు, బట్ స్టిల్ నాన్ వెజ్ తింటుంటారు. ఎందుకు అంటే వాళ్ళకి ఆ హార్ట్ ఇంకా పూర్తిగా ఓపెన్ అవ్వలేదు అనుకోవచ్చు మనం. బట్ పత్రి గారు స్టార్టింగ్ డే 1 నుంచి మనకు ఫస్ట్ ఫోకస్ దాని మీదనే ఉంటుందన్నమాట. ఇవాళ ఎందుకు ఇంతమంది ఇన్ని ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి, ఆయన లేకపోయినా గురువు వెళ్ళిపోయిన తర్వాత చాలా సంస్థలన్నీ అటు ఇటు అవుతుండే చాలా చూస్తుంటాం మనం. బట్ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ మూమెంట్ పెరిగింది మనది, ఇంకా ఎక్కువ ర్యాలీలు పెరిగాయి. కరెక్ట్. ఎందుకు ఇంత అవుతుంది అంటే ఆయన ప్రతి ఒక్కళ్ళ హార్ట్స్ని టచ్ చేశారు. కరెక్ట్. నిజంగా ఒక కోడి పడే బాధని, ఆ కోడి దుఃఖాన్ని ఫీల్ అవ్వగలిగే ఆ శక్తి, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆయన ప్రతి ఒక్క వ్యక్తికి ఇవ్వగలిగారు అనమాట. నేను ఒక నాన్ వెజిటేరియన్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. నేను డిగ్రీ వరకు కూడా 2004-05 వరకు కూడా నేను నాన్ వెజిటేరియన్ని. అలాంటి ఒక నేను శాకాహారం గురించి తెలుసుకుని, శాకాహారం మీద ఒక పుస్తకం రాసి 20,000 మందిని 20,000 పుస్తకాలు కూడా రాసావా నువ్వు? 2009-10లో 19-20 ఇయర్స్ ఏజ్ లో నేను ఒక బుక్ రాసి దాన్ని చక్కగా ఎంకరేజ్ చేసి యూత్ కి మంచి మెసేజ్. 19-20 ఇయర్స్ అప్పుడే పుస్తకం రాశారు. సో బికాస్ ఆఫ్ పత్రిజీ, వేరే ఏం పదం లేదు దానికి. సో అలా జన్మనైతే తల్లిదండ్రులు ఇచ్చారు, కానీ ఆ జన్మకు సార్థకత, ఆ జన్మకు ఒక ట్రాన్స్ఫర్మేషన్ అవడానికి కావాల్సిన టూల్స్ అందరికీ చెప్తారు. ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెలుసు, అందరికీ సిగరెట్ తాగకూడదని తెలుసు, మందు తాగకూడదని తెలుసు, ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళ లైఫ్లో తీసుకురావడానికి కావాల్సిన ట్రాన్స్ఫర్మేషన్కి టూల్స్ మిస్ అవుతున్నాయి. సో ఆ టూల్స్ పెద్ద ఆయన ఇచ్చినట్టుగా నాకు అనిపిస్తుంటుంది ఎప్పుడు కూడా. మెడిటేషన్ కావచ్చు, శాకాహారం గురించి కావచ్చు, పిరమిడ్ ఎనర్జీ కావచ్చు, స్వాధ్యాయం. ఇవాళ ఆయన ధ్యాన జగత్ అనే పదానికి నాకు తెలిసి భూమి మీద ఆయనకి మించి గొప్ప మాస్టర్ ఉండరు అని అనిపిస్తుంది అనమాట. వరల్డ్లో ఉన్న బెస్ట్ బుక్స్ అన్ని, నాకు నీలో నాల్ వాచ్ అంటే చాలా ఇష్టం, ఎక్కటోల్ అంటే ఇష్టం, థిక్ నత్ హాన్ అంటే ఇష్టం. వాళ్ళందరి పేరు నాకు మామూలుగా అయితే తెలిసిండే కాదు. ఇప్పుడు నా క్లాస్మేట్స్, ఇంటర్ క్లాస్మేట్స్ అయినా, డిగ్రీ క్లాస్మేట్స్ అయినా, వాళ్ళు ఎవరికి ఇలాంటి పేర్లు కూడా తెలిసే ఛాన్సే లేదనమాట. బట్ అలాంటి ఒక మారుమూలు పల్లె నుంచి వచ్చిన నాకు, కర్నూలులోని ఒక ఊరు నుంచి వచ్చిన నాకు ఒక బుక్ రాసే అవకాశం కావచ్చు, ఇవాళ మొత్తం వరల్డ్ వైడ్గా ఉన్న మాస్టర్స్ గురించి తెలుసుకునే అవకాశం కావచ్చు, వరల్డ్ మొత్తాన్ని తీసుకొచ్చి ఒక చేతిలో పెట్టి ఇచ్చారనమాట ఆయన. సో అలాంటి వ్యక్తికి నిజంగానే అది కూడా ఫస్ట్ అవార్డు, ఫస్ట్ ఇలాంటి ఒక డే డిక్లరేషన్
యూఎస్ నుంచి స్టార్ట్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీరు ఇందాక అన్నారు కదా, నాకు కూడా చాలా స్పెషల్గా అనిపించింది, నాకు చాలా ప్రౌడ్ మూమెంట్ అనమాట అది. ఎందుకంటే యూఎస్లో చాలా పెద్ద వర్క్స్ చేశారు. అంటే నెంబర్స్ పరంగా కానీ, లేదా ఇంకా ఆస్తులు, లేదా ఇలాంటి విషయాల పరంగా చూసుకుంటే చాలా పెద్ద వర్క్స్, పెద్ద ఆర్గనైజేషన్స్ చాలా జరిగినవి ఉన్నాయి. బట్ ఆ పెద్ద ఇంపాక్ట్ఫుల్ వర్క్ పత్రిక ద్వారా అయిందని నాకు అనిపించింది అనమాట. కరెక్ట్. దాని ఫలితమే మనకి ఒమేగా పిరమిడ్ వస్తుంది, అట్లాంటాలో పెద్ద పిరమిడ్ వస్తుంది. సో ఇవన్నీ ఆ మూమెంట్ లోకి ఈ రావడం వల్ల ఆ నిదర్శనం అన్నమాట. పెద్ద పెద్ద మూమెంట్ జరుగుతున్నాయి. సో ఈ సందర్భంగా ప్రతి పిరమిడ్ మాస్టర్కి మీరు ఇచ్చే సందేశం? ప్రతి పిరమిడ్ మాస్టర్స్కి ఇచ్చే సందేశం అంటే ఒక స్పెషల్గా అంటూ ఏం లేదు. మనం చేసే పనే కొనసాగిస్తుందాం, ఎక్కడ కూడా క్విట్ వద్దు, ఎక్కడ కూడా ఆగొద్దు, స్లోగానే వెళ్దాం కానీ వెళ్దాం. సో నాదొక్కటే ఏంటంటే, అమెరికా లాంటి దేశమే మన పత్రిజీని రికగ్నైజ్ చేసినప్పుడు భారతదేశంలో కూడా గవర్నమెంట్ లెవెల్లో మనం ఒక మూమెంట్ తీసుకుని రావాలి. నాకు గుర్తుంది, ఒకప్పుడు పత్రిజీ అన్నారు నోబెల్ ప్రైజ్ గురించి, నోబెల్ ప్రైజ్ రావాలయ్యా మనకి అని అన్నారు. ఆయన మనకి రావాలన్నారు, నాకు రావాలనలేదు ఎప్పుడు. ఆయన ఎప్పుడు మనము అనే ఆలోచిస్తారు, అలాగే మాట్లాడతారు ఆయన. సో మనకి నోబెల్ పీస్ ప్రైజ్ రావాలయ్యా అని అన్నారు. ఎందుకంటే మన ధ్యానం నేర్పిస్తున్నాం. ధ్యానం అంటే ప్రశాంతత, శాంతి కోసం నేర్పిస్తున్నాం కాబట్టి ఆ నోబెల్ ప్రైజ్ మనకి రావాలి అని. అప్పుడు ఏమన్నారంటే, ఏదైతే మనకి నోబెల్ ప్రైజ్ వస్తుందో అదంతా స్వాధ్యాయ యోగానికి వెళ్ళిపోవాలి అని. అప్పుడు శ్రీనివాస్ ఉన్నాడు అక్కడ. సో ఆ సిచ్యువేషన్ నాకు గుర్తుంది. సో స్వాధ్యాయ తీసేసుకోవయ్యా, సో మనకి నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి అంతే. సో ఆ నోబెల్ పీస్ ప్రైజ్ కోసం కూడా మనము ప్రయత్నించాలి. ఇండియాలో కూడా ఆ గుర్తింపు కానీ అవన్నీ తీసుకురావాలి. గవర్నమెంట్ లెవెల్లో మనము తీసుకుని వెళ్తే ఇంకా ఇంకా గుర్తింపు, దాని ద్వారా కూడా మనకి ధ్యాన జగత్ సాక్షాత్కరింప చేసే అవకాశం కూడా ఉంటుంది. అక్క, దాని ద్వారా ఈజీ అవుతుంది. ఇంకా ఇప్పుడు నిజంగానే నోబెల్ పీస్ అవార్డు వచ్చింది అనుకోండి, ఎంటైర్ వరల్డ్ చూస్తుంది అనమాట. ఈసారి నోబెల్ పీస్ ప్రైజ్ ఎవరికి వెళ్ళింది, ఈవెన్ ట్రంప్ లాంటి వాళ్ళు కూడా దానికోసం ఆశిస్తూ వెయిట్ చేస్తూ ఉంటారు కదా. బట్ అనుకోవడం వేరు, బట్ నిజంగా ఒక పీస్ ప్రైజ్కి ఎంటైర్ వరల్డ్ వైడ్గా నిజంగా దానికి ఆ పదానికి ఆ అవార్డుకి ఒక అర్హత వస్తుంది సార్కి ఇస్తే, ఇంకా నా ఉద్దేశం ప్రకారం. అంటే నా గురువు మీద నా ప్రేమతో పాటు నాకున్న అవగాహనతో చెప్తున్నమాట ఇది. ఎందుకంటే ఇన్నర్ పీస్ లేదు, కోట్ల డబ్బులు ఉన్నాయి, అన్ని పదవులు ఉన్నాయి, అన్ని పవర్స్ ఉన్నాయి, కానీ లోపల శాంతి లేదు. సో ఇన్నర్ పీస్ కోసం మెడిటేషన్ ఇచ్చారు ఆయన. అలానే వరల్డ్ పీస్ గురించి కూడా, ఒక మనిషి పీస్ఫుల్గా ఉంటేనే ఫ్యామిలీ, తద్వారానే మొత్తం వరల్డ్ పీస్ దాకా వెళ్తుంది. దానికి తోడు ఇవాళ మన ఐన్స్టీన్ పెయిన్ వేవ్స్ థియరీ ఒక కాన్సెప్ట్ ఉంది, BIS ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది అనమాట, బైసాలజీ అని. సో వాళ్ళు ఏం చెప్తారంటే, ఎక్కడైతే ఎక్కువ నెగటివ్ ఎమోషన్స్ కానీ నెగటివ్ ఫీలింగ్స్ ఎక్కడైతే వస్తుంటాయో ఆ వైబ్రేషన్స్ వల్ల అక్కడ నేచురల్ క్లామిటీస్ వస్తాయని చెప్పి సైంటిఫికలీ ఇది ప్రూవ్డ్ అనమాట. సో అంటే నేను ఒకసారి చూశాను, నేపాల్లో ఒక భూకంపం వచ్చింది, దానికంటే మునుపు చాలా పెద్ద హింస జరిగింది, గాడిమై ఫెస్టివల్ జరిగింది, చాలా పెద్ద హింస జరిగింది. సో హింస తర్వాత వచ్చిన కాన్సిక్వెన్సెస్ అవి. సో అలాంటి ఎన్నో హింసలు, ఇవాళ నేను ఒక్కడిని ఒక 20 years పైగా నేను శాకాహారిగా ఉన్నాను అంటే ఎన్ని వేల జీవులు బతికిపోయినట్టు. అంటే నేను ఒక్కడిని మెడిటేషన్గా మారడం వల్ల నా ద్వారా చాలా మంది నేను నేర్పించాను, కొన్ని వేల మంది నేను ప్రభావితం చేయగలిగాను డైరెక్ట్గా. ఇండైరెక్ట్గా బుక్ ద్వారా కావచ్చు, ర్యాలీల ద్వారా కావచ్చు, నేను చేసిన న్యూస్ లెటర్స్ ద్వారా కావచ్చు, కొన్ని లక్షల మందికి నేను ఉపయోగపడగలిగాను. అంటే నా ఒక్కడి ద్వారానే ఇంత పని జరిగినప్పుడు నాలాంటి వాళ్ళు కనీసం 1,00,000 మంది పైన ఆయనకి ఈ క్షణం ప్రతి క్షణం ఆయన కోసం పనిచేస్తూ ఉంటారు. అంటే ఆయన ఎంత పెద్ద మూమెంట్ పీస్ కోసం క్రియేట్ చేసినట్టు. ఆయన ఒక్కడు 24/7 పనిచేయడం కాకుండా అలాంటి వాళ్ళు 1,00,000 మందిని, అంత మినిమం నేను చెప్తున్న నెంబర్, మినిమం 1,00,000 మందిని ఇవాళ అంత సిన్సియర్గా, అంత నిస్వార్థంగా ఒక కోడి పెయిన్ గురించి, ఒక మేక పెయిన్ గురించి, ప్రతి జీవి స్వేచ్ఛగా ఉండడం గురించి, ప్రతి జీవి పూర్తిగా జీవించాలనే ఉద్దేశం గురించి, ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలని, ప్రతి వ్యక్తి మనశ్శాంతిగా ఉండాలని ఇంతలాగా కష్టపడేందుకు ఇన్స్పైర్ చేసిన ఆ వ్యక్తికి అంతకుమించి ఆ అవార్డుకి గొప్ప విలువ ఉండదు నా అభిప్రాయం అనమాట. నిజంగా నోబెల్ పీస్ ప్రైజ్ అనే పదానికి, పత్రికారికి, ఈ మూమెంట్కి అది ఇచ్చిన రోజున దానికి సార్థకత వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది అనమాట. ప్రతి ఒక్క జంతువుకి శాంతి ఉంది, ప్రశాంతి ఉంది. మనము వాళ్ళ జీవితాలలో జోక్యం చేసుకోకపోతే, వేలు జోక్యం చేసుకోకపోతే ప్రతి జీవి కూడా యాక్చువల్గా ప్రశాంతంగా ఉంటారు. మనిషి ఒక్కడే ఏంటంటే ఎక్కువ ఆలోచించడం వల్ల, అనవసరమైన పనులు చేయడం వల్ల, అనవసరమైన మాటలు మాట్లాడడం వల్ల ఆ ఉన్న ప్రశాంతతని కోల్పోతున్నాడు. సో మనిషి పుట్టడమే ప్రశాంతతతో పుడతాడు, కానీ ఓవర్ థింకింగ్ వల్ల, అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన మాటలు, అనవసరమైన గురించి చేయడం వల్ల ఉన్న ప్రశాంతతని డిస్టర్బ్ చేసుకుంటాడు.
సో నీలో ఆల్రెడీ ఉన్న ప్రశాంతతని తెలియజేసేది ధ్యానం. ఎస్ అక్క. సో ఆ ధ్యానం అనేది, ఆ మెసేజ్ నలుమూలలా వెళ్ళాలి. అది ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు, ప్రతి పిరమిడ్ మాస్టర్ చేస్తున్నారు, ఎవరి తరహాలో వాళ్ళు, ఎవరి కెపాసిటీలో వాళ్ళు చేస్తున్నారు. ఎస్ అక్క. పిఎంసి కానివ్వండి, లేకపోతే ప్రతి స్కూల్లో ప్రతి కాలేజ్లో చెప్పే ఒక ప్రతి పిరమిడ్ మాస్టర్ కానివ్వండి, పిరమిడ్స్ కట్టేటోళ్ళు కానివ్వండి, శాకార ర్యాలీలు చేసే వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా Yes. చేస్తున్నారు. నిజం అక్క, మీరు ఇందాక అన్నారు కదా నోబెల్ పీస్ ప్రైజ్ అని, నాకు ఇప్పుడు ఒకటి గుర్తొచ్చింది అనమాట. 2009 ఆ టైంలో, 9-10 ఆ టైంలో మనం జైలులో చేసిన మెడిటేషన్ స్ప్రెడ్డింగ్, అప్పటికే కన్స్ట్రక్షన్ చేసిన కొన్ని పిరమిడ్లు వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్తో మనం ఒకటి బుక్ చేసాం అనమాట. ఓ ఆనంద్ ఆ బుక్ చేశారు అప్పుడు ఒకటి. ఓకే. సెక్రటేరియట్ ఎంప్లాయీస్కి మనం చేసి దాని మీద ఒక బుక్ చేసాం అనమాట. అంటే ఇవాళ ఎలాంటి ఫీల్డ్కైనా వాళ్ళకు ఒక సొల్యూషన్ మనం ఆఫర్ చేస్తున్నాం. ఒక ఖైదీ జైలుకి వెళ్ళి ఇంకా క్రూరంగా బయటకు వస్తా ఉన్న పరిస్థితులు అనమాట. అక్కడికి వెళ్ళి శిక్ష పడిన తర్వాత ఓన్లీ శిక్షనే ఉంది అక్కడ శిక్షణగా మారి వాళ్ళ లోపల నుంచి ఆ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చి, అరే నేను ఈ పని చేయకూడదు, ఇంకొకరిని ఇబ్బంది పెట్టకూడదు అనే ఒక పరివర్తన చెంది ఎక్కడి నుంచి ఏదైనా వచ్చినారు అని అంటే అది కేవలం ఎక్కడైతే ప్రేమవాసు వెళ్ళి మెడిటేషన్ నేర్పించారో ఆ జైలు నుంచి మాత్రమే ఒక మనిషి పూర్తిగా మారి బయటకు వచ్చారనమాట. సో ఒక ఖైదీగా లోపలికి వెళ్ళిన వ్యక్తి ఒక బయటకు వచ్చేప్పుడు ఒక చక్కటి పరివర్తన కలిగిన ఒక మనిషిగా బయటకు వచ్చారు. కరెక్ట్. ఎందుకంటే చాలా చోట్ల విన్నాను, జైల్లోకి వెళ్ళి వచ్చాక ఇంకా క్రూరంగా మారుతున్నారని. అది ఆపేదే ధ్యానం. సో నేను ఒకసారి చంచల్గూడ జైలుకి వెళ్ళా, వాళ్ళతో అందరితో కూర్చొని మాట్లాడా. ఎంతో అద్భుతమైన అనుభవాలు ఉన్నాయి, ఎంతో షేర్ చేసుకున్నారు, ఎంతో బాధపడ్డారు వాళ్ళు చేసిన దానికి. కొంతమంది చేసిన దానికి వెళ్తారు, కొంతమంది చేయని దానికి కూడా వెళ్తారు. సో చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాకపోతే వాళ్ళు ధ్యానంలో ఉన్న ఆ ఫ్రీడమ్, అంటే జైల్లో ఫిజికల్ గా ఫ్రీడమే, కాకపోతే ధ్యానంలో వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. సో అదంతా వాళ్ళు అనుభవించింది, వాళ్ళు ఆ హ్యాపీనెస్ ఫీల్ అయింది. ఎంతో చూసాను. నేను బెళ్ళారి జైల్లో కూడా వెళ్ళాను. బెళ్ళారి జైల్లో పిరమిడ్ కట్టారు ధ్యానం కోసం, ఎంత అద్భుతంగా ఉందో. సో అలాగే ప్రతి ఒక్క జైల్లో కూడా కట్టించాలి. ఎస్పెషలీ ఎక్కడైతే ఎక్కువ వైలెన్స్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నేపాల్ అన్నారు, అలాంటి చోట్ల ఇంకా పిరమిడ్స్ రావాలి. సో ఎక్కడైతే వైలెన్స్ ఎక్కువ ఉంటుందో అక్కడ పిరమిడ్స్ వస్తే ఆ పిరమిడే ఆ యొక్క చుట్టుపక్కల ఎనర్జీని అంతా మార్చేస్తుంది న్యాచురల్ గా. సో నిజంగానే ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా, సార్కి ఆ నోబెల్ పీస్ ప్రైజ్ సార్కి అండ్ మూమెంట్కి కలిపి. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఇండివిజువల్గా ఎప్పుడు లేరు, ఆయన ఏ రోజు ఒక వ్యక్తిగా లేరు, ఆయన జేబులో రూపాయి ఉండదు, ఆయన పేరు మీద ఏ అకౌంట్స్ ఉండవు, ఏమీ ఉండదు, ఆయనకంటే ఇండివిజువల్గా ఇప్పుడు లేదు. సో ఆయన అంటే మొత్తం ఎంటైర్ మూమెంట్ అన్నమాట. సో అంటే ఇప్పుడు జైలు గురించి మనం మాట్లాడుకున్నాం. ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నారనుకోండి, మామూలుగా ఎప్పుడు ఆ గ్రీడీనెస్ నుంచి చూస్తారు, బట్ ఒక మెడిటేషన్ లైఫ్లోకి యాడ్ అయిన తర్వాత హౌ కెన్ ఐ సర్వ్ అని చూస్తారనమాట. కరెక్ట్. ఎంత అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్. అలాగే ఎంతోమంది బిజినెస్ మ్యాన్స్ మన దగ్గర ఉన్నారు, మన తెలిసిన వాళ్ళు, కృష్ణమోహన్ గారు కావచ్చు, శ్రేయాన్స్ గారు కావచ్చు, పీసీఎస్ గారు కావచ్చు, లేదా విజయవాసరి గారు కావచ్చు, ఎంతోమంది. అంటే అప్పటిదాకా నేను నా కుటుంబం అనుకున్న ఆ స్టేట్ నుంచి ఒక్కసారిగా ఈ ప్రపంచం అంతా నాదే, ఈ ప్రపంచానికి నేను ఏదో చెయ్యాలి, హౌ కెన్ ఐ సర్వ్ అని ఆలోచన చేంజ్ చేసేలాగా ఆయన ఒక చక్కటి ట్రాన్స్ఫర్మేషన్ అందరిలోనూ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మెడిటేషన్కి మునుపు ఒక టీచర్ వేరు, మెడిటేషన్ తర్వాత టీచర్ వేరు, మెడిటేషన్ మునుపు ఒక జైలర్ వేరు, మెడిటేషన్ తర్వాత ఒక జైలర్ వేరు. ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఆయన ఒక అద్భుతమైన ఒక చెరగని ముద్ర వేశారనమాట. సో అలాంటి వ్యక్తికి నిజంగానే ఓన్లీ ఒక టెక్సాస్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వడం కాదు, ఎంటైర్ వరల్డ్ చూసేలాగా పత్రిజీ ఎవరు, ఆయన ఏం చేశారు, ఆయన ఏం చెప్పారు, నిజంగా ఒక మనిషి జీవితానికి సంబంధించిన ఎన్నో అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ టూల్స్. స్వాధ్యాయం అనేది అంతకుమించి ఇంకా అద్భుతమైన టూల్ ఉండదు, సజ్జన సాంగత్యానికి మించిన టూల్ ఉండదు, శాకాహారానికి మించిన టూల్ ఉండదు. అన్నీ ఆయనకి ఒక అద్భుతమైన స్పిరిచువల్ సొల్యూషన్స్ ఇచ్చేలారు మనకి, ఇన్నర్ పీస్కి వరల్డ్ పీస్కి కూడా. అబ్సల్యూట్లీ. అండ్ ప్రతి ఒక్కరికి తెలియాల్సింది ఏంటంటే ఆయన ఒక సింపుల్ మ్యాన్ లాగా తన జర్నీని స్టార్ట్ చేశాడు. ఒక సింపుల్ మ్యాన్, సింపుల్ లివింగ్, సింపుల్ లైఫ్, సింపుల్ ఫ్యామిలీ. ఆ సింపుల్ ఫ్యామిలీ లైఫ్ నుంచి, సింపుల్ వర్కింగ్ నుంచి ఒక ఎక్స్ట్రాడినరీ జర్నీని తను తీసుకొచ్చారు. అండ్ ఆయన ఎప్పుడు అనేవారు, నేను చేయగలిగితే నువ్వు కూడా చేయగలవు అని. అంటే ఆ ఈక్వాలిటీని తెచ్చారు ఆయన. ప్రతి ఒక్కళ్ళు సమానమే, ఈక్వాలిటీ తెచ్చారు. అండ్ ఆ సింపుల్ లివింగ్ గురించి చెప్పారు, ఫ్రెండ్షిప్ గురించి చెప్పారు. ప్రతి ఒక్కరితో ఫ్రెండ్షిప్ ఉండాలి, అందరు యానిమల్స్ని మనం ప్రేమించాలి, ఆ ఇంక్లూసివిటీ మనకి చూపించారు, ఎంతో నేర్పించారు మనకి. సో ఆ టీచింగ్స్ అన్ని ఇక్కడ మనం నోబెల్ పీస్ ప్రైజ్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఏంటంటే ఆ పత్రిజీ టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో, పిఎస్ఎస్ఎం టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి నలుమూలలా వెళ్ళే ఒక
ప్లాట్ఫామ్ అంతే. ప్లాట్ఫామ్, ఒక ఒక వెపన్ లాగా, ఒక దారి మనకి. సో అందరికీ తెలియజేయాలి. అలాగా మనకి ధ్యాన్ జగత్ అయ్యే అవకాశం ఉంది, శాకార జగత్ అయ్యే అవకాశం ఉంది. ప్రతి కంట్రీలో, ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో పిరమిడ్స్ రావాలి. ఎస్ అక్క. పిరమిడ్ జగత్ అలాగే అవుతుంది. ప్రతి చోట మనకి పిరమిడ్స్ అనేది కనిపించాలి. సో అది ఖచ్చితంగా జరుగుతుంది, జరిగే తీరుతుంది, ఆప్షన్ లేదు ఇక్కడ. ఎస్ అక్క. సో ఎందుకంటే ఆయన సంకల్పం వెనకాల అంత స్వచ్ఛమైన నిస్వార్థ సేవ ఉంది కాబట్టి, మామూలుగానే సార్ చెప్తూ ఉంటారు, ఏదానికైనా సంకల్పం ఇంపార్టెంట్, అంటే ఆ ఇంటెన్షన్ మ్యాటర్స్. బట్ స్పిరిచువల్ వర్క్స్కి ప్యూరిటీ ప్లస్ ఇంటెన్షన్ ఇంపార్టెంట్ అని అంటారు అనమాట. కరెక్ట్. ప్రతి జీవి బాగుండాలనుకునే దానికంటే గొప్ప ఇంటెన్షన్ ఏముంటుంది ఇంక భూమి మీద. అండ్ ప్రతి ఒక్క వ్యక్తిని అంతేలాగా మీరు ఎంత చక్కటి విషయం చెప్పారు, ఈక్వల్గా ఏ ఒక్క వ్యక్తిని ఆయన ఈరోజు స్టేజ్ పైన కూడా ఒక స్పెషల్ చైర్ వేసి ఇష్టపడేవారు కదా ఆయన. అందరికీ సమానంగా చైర్ చేసేవారు, అందరూ మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడేవారు. అంతకంటే గొప్ప లీడర్ ఇంక ఈ భూగ్రహం మీద మనం చూస్తున్నాం అక్క. నాకు పత్రి గారు ఎప్పుడూ ఒక గురువు కంటే కూడా ఒక బెస్ట్ ఫ్రెండ్గా నేను చూస్తాను. ఎందుకంటే నేను నాలాగా ఉండగలిగే ఒక ఆపర్చునిటీ ఆయన నాకు. నన్ను నాలాగా యాక్సెప్ట్ చేసిన మనిషి. నా మీద నాకైనా కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి కానీ ఆయనకి ఏ కంప్లైంట్స్ ఉండదు నా మీద. అలాగే ప్రతి ఒక్క వ్యక్తి మీద ఆయనకి ఏవి కంప్లైంట్స్ ఉండవు. కంప్లీట్ ఒక ప్యూర్ ఒక ఆయనలో ప్రతి వ్యక్తిలో ఉన్న బుద్ధత్వాన్ని, ప్రతి వ్యక్తిలో ఉన్న డివినిటీని మాత్రమే చూడగలిగిన గొప్ప మాస్టర్ ఆయన. అందరిలో మాస్టర్స్ని చూసి అందరినీ ఎంకరేజ్ చేసిన మాస్టర్ ఆయన. సో అలాంటి వ్యక్తికి ఇంత చక్కటి గౌరవం రావడం, అది కూడా అమెరికా నుంచి స్టార్ట్ అవ్వడం. నేను అమెరికా నుంచి రావడం అన్నాను, అమెరికా నుంచి స్టార్ట్ అవ్వడం అనే పదం నాకు నచ్చింది. దట్స్ రైట్. అమెరికా నుంచి స్టార్ట్ అయింది, ఎందుకంటే చాలా ట్రెండ్స్ అన్ని అమెరికా నుంచి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు జీన్స్ కావచ్చు, లేదా రకరకాల ఇప్పుడున్న మనకున్న ఎన్నో విషయాలన్నీ అమెరికా నుంచి స్టార్ట్ అవుతాయి కదా. సో అలాగా అమెరికా నుంచి పత్రిజీ డే స్టార్ట్ అయింది. అది వరల్డ్ వైడ్గా వెళ్ళే రోజు చాలా దగ్గరలోనే ఉందని నాకు అనిపిస్తూ ఉంది. అండ్ దానికోసం మనందరూ కూడా కృషి చేయాలి. అండ్ ఈ సందర్భంగా ప్రతి పిరమిడ్ సెంటర్లోనూ, ప్రతి పిరమిడ్ దగ్గర ఈ పత్రిజీ డేని సెలబ్రేట్ చేసుకునేలాగా థ్యాంక్స్ మంచిది నాకు యా డెఫినెట్లీ. ఎందుకంటే ఇది చాలా అవసరం. ఇది పిఎస్ఎస్ఎం విక్టరీ, ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ యొక్క విక్టరీ, పత్రిజీ విక్టరీ ఇది. ఈ విక్టరీని కొనసాగిస్తూ ప్రతి ఒక్క ప్లాట్ఫామ్లో మనము ఆ గుర్తింపు తీసుకుని రావాలి. గవర్నమెంట్ తరఫు నుంచి గుర్తింపు తీసుకురావాలి, వరల్డ్ లెవెల్లో గుర్తింపు తీసుకురావాలి, యునైటెడ్ నేషన్స్ లెవెల్ నుంచి కూడా మనం గుర్తింపు తీసుకురావాలి. అది నాకు టార్గెట్ ఉండే. నాకు యాక్చువల్గా ఒక డ్రీమ్ వచ్చింది పవన్ మనకి. ఆ డ్రీమ్ ఏంటంటే, అది నేను మెడిటేషన్లో కూర్చున్నానా పడుకున్నానా నాకు గుర్తులేదు. కాకపోతే మొత్తం ఒక యుఎన్ పార్లమెంట్ జరుగుతుంది. ఆయన సెంటర్ స్టేజ్ మీద ఉండి ఫ్లూట్ వాయిస్తుంటే అందరూ ధ్యానం చేస్తున్నారు. పిన్ డ్రాప్ సైలెన్స్ తోటి అందరు వరల్డ్ లీడర్స్ అందరు కూర్చుని ధ్యానం చేస్తున్నారు. ఆ విజన్ నాకు వచ్చింది. ఆయన అసలు ఏం మాట్లాడట్లేదు, జస్ట్ ఫ్లూట్ తీసుకుని వాయించడం మొదలుపెట్టారు, ధ్యానం చేస్తున్నారు, అంతే. దట్ వాజ్ ద విజన్ ఐ గాట్, దట్ వాజ్ ద డ్రీమ్. ఆ విజన్, ఆ ఎక్స్పీరియన్స్, దానికి ఏమన్నా పేరు ఇవ్వండి, అది నేను చూసా. ఇట్స్ ఎ ఫ్యూచర్ పాసిబిలిటీ అక్క. డెఫినెట్లీ. ఎస్, తథాస్తు. నిజంగానే పత్రిజీ అంటే ధ్యానం ఉందంటే పత్రిజీ ఉన్నట్టే. అండ్ ఇవాళ చక్కగా ఆయన ప్లే చేసిన ఫ్లూట్ మన చేతిలో ఉంది. అండ్ మన పిఎంసీ ద్వారా, లేదా ఇంకా మన మాస్టర్స్ వెళ్ళి అక్కడ రిప్రజెంట్ చేయడం ద్వారా కూడా పిరమిడ్ మాస్టర్ వెళ్ళాడంటే పత్రిజీ వెళ్ళినట్టే లెక్క నా ఉద్దేశం ప్రకారం. అప్పుడు ఎవరు అడిగారని ఒకసారి, ఆయన బాడీ వదిలేశారు కదా అని అంటే, ఈ భూమి మీద ఒక పిరమిడ్ మాస్టర్ బతుకున్నంత కాలం, శ్వాస మీద ధ్యాస అనే పదం బతుకున్నంత కాలం, శాకాహారం గురించి చెప్పే ఒక మనిషి ఉన్నంతకాలం పత్రిజీ ఉన్నట్టే లెక్క. అది 2095 అనే పదం మీరు తీసేసుకోండి. ఇంతమంది ఉన్నారు కదా, ఇంకెందుకు టైం వేస్ట్ చేయడం, ఇంకో చోటుకి వెళ్ళిపోయింది వచ్చి అంతే. అయినా సో పిరమిడ్ మాస్టర్ ఉన్నారంటే పత్రిజీ ఉన్నట్టే లెక్క. సో పిరమిడ్ మాస్టర్ ఎవరు వెళ్ళి ఈవెంట్లో అడ్రస్ చేసినా పత్రిజీ అడ్రస్ చేసినట్టే లెక్క. ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది తొందరలోనే. నాకు తెలిసి పిఎస్ఎస్ఎం ఇస్ ది ఓన్లీ ఆర్గనైజేషన్ ఇంకా విస్తృతంగా, ఇంకా బాగా ఆ మూమెంట్ అనేది తీసుకుని వెళ్ళే పిరమిడ్ మాస్టర్స్ అయితే ఉన్నారో ఓన్లీ పిఎస్ఎస్ఎం. ఎవ్రీ పిఎస్ఎస్ఎం మాస్టర్ షుడ్ సెలబ్రేట్ August 15th. అందరూ August 15th సెలబ్రేట్ చేయాలి. ఎందుకంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ అకేషన్. ఇండిపెండెన్స్ డే రావడం, ఆయన పత్రిజీ డే సెలబ్రేట్ చేసుకోవడం, మెడిటేషన్ అవేర్నెస్ డే సెలబ్రేట్ చేసుకోవడం. అండ్ ఆల్సో మనకి ఇంకొక న్యూస్ వచ్చింది కదా, December 21st ఇస్ వరల్డ్ మెడిటేషన్ డే. దట్ ఈస్ ఆల్సో వెరీ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. December 21st ఆ డే కూడా, ఎందుకంటే December 21st నుంచి 31st వరకు పత్రిజీ ధ్యానమా చక్రం డిసైడ్ చేశారు. సో దట్ ఈస్ ఆల్సో గ్రేట్ డే. డెఫినెట్లీ ఆయనకు విజనరీ అక్క, ఖచ్చితంగా. అంటే అందరూ చెప్తారు అక్క, చాలా చోట్ల మనం స్పీచెస్లో, ఈ వాట్సాప్ యూనివర్సిటీస్లో వాటి గురించి వింటుంటాం. లీడర్స్ క్రియేట్ చేయాలి, లీడర్ ఎప్పుడు ఇంకో లీడర్స్ని క్రియేట్ చేయాలి,
అందరూ అంటారు, కానీ అన్ని చోట్ల జరగదు అలాగా. ఒక మాస్టర్ ఉండంగా అందరినీ మాస్టర్స్ని తయారు చేయడం. ఎక్కడైనా సరే నేను కొంచెం గొప్ప, మీ అందరూ కావాల్సి మీరు కూడా గొప్పే, కానీ నా తర్వాత మీరు అన్నట్టుగా ఉంటుందన్నమాట. నువ్వు నేను ఈక్వల్ అనే ఆ మాట అనగలిగే శక్తి, ఆ ధైర్యం ఆయనకే ఉంటుందన్నమాట. ఐ ఆమ్ గాడ్, యు ఆర్ గాడ్ అనేంత శక్తి ఎవరికి లేదక్క. యు ఆర్ గాడ్ అనే పదాన్ని కూడా ఎవరు అనలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఐ ఆమ్ గాడ్ అంటే కొంతమంది ఎంతో కొంత రియలైజ్ అయిన వాళ్ళు, లేదా వాళ్ళ మీద కొంచెం ఎక్స్ట్రా ప్రేమ ఉన్న వాళ్ళు అనగలిగే ఛాన్స్ ఉంది ఐ ఆమ్ గాడ్ అని. బట్ యు ఆర్ గాడ్ అనగలిగేంత ధైర్యం ఎవరికి లేదని నాకు మరి అందుకే అనిపిస్తుంది. కదా మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని సంబోధించే వాళ్ళందరినీ. అంతే. అంటే నేను ఫ్రెండే, నువ్వు ఫ్రెండ్వే, నేను మాస్టర్నే, నువ్వు మాస్టర్వే, నేను గాడ్ని, నువ్వు గాడ్వి. దట్ ఈస్ పత్రిజీ. యా, ఆ అణకువ కానీ ఎవ్రీథింగ్, ద ఫ్రెండ్షిప్ క్వాలిటీ కానీ ఈక్వాలిటీ కానీ, అరే నేను గొప్ప నువ్వు అసలు ఏమీ లేదు. అందుకే దానికి నిదర్శనమే ఇది. నేను ఇందాక స్టార్టింగ్ అనుకున్నాం, మనం పుట్టిందేమో తెలంగాణలో, మూమెంట్ స్టార్ట్ చేసిందేమో రాయలసీమలో, పెద్ద పిరమిడ్ వచ్చిందేమో కర్ణాటకలో, ఫస్ట్ ఒక డే డిక్లేర్ అయిందేమో అమెరికాలో. దట్ ఈస్ కాల్డ్ ధ్యాన్ జగత్. పత్రిజీ విజన్ అంచెలంచెలుగా అలా, పెరుగుతుంది. పత్రిజీ విజన్కి తగ్గట్టుగా ధ్యాన జగత్ అన్నట్టుగా అక్కడి నుంచి అది స్టార్ట్ అవ్వడం నాకు వ్యక్తిగతంగా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇట్స్ ఏ స్టార్టింగ్ మూమెంట్. ఎస్, పత్రిజీ చేసిన కృషిని వరల్డ్ గుర్తించడానికి ఇది ఒక ఫస్ట్ స్టెప్ లాగా నేను చూడడం మొదలెట్టాను అనమాట. నాకు చాలా చాలా ప్రౌడ్గా అనిపించింది. ఎందుకంటే నాకు తెలుసు యుఎస్లో చాలా పెద్ద పెద్ద ఆశ్రమాలు, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్, కొన్ని వందల వేల కోట్ల ఆశ్రమాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. బట్ అలా ఎవరికి దక్కని అవకాశం, రికగ్నిషన్ సార్ కృషికి దొరకడం చాలా హ్యాపీగా అనిపించింది. యా. సో పిఎంసి ప్రేక్షకులందరికీ ఇది నా మెసేజ్. సో August 15th ప్రతి ఒక్క పిరమిడ్ సెంటర్, ప్రతి ఒక్క మెడిటేషన్ సెంటర్, ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే అది మనందరికీ ఒక అచీవ్మెంట్, పిఎస్ఎస్ఎంకి ఒక అచీవ్మెంట్ కాబట్టి దట్ ఈస్ మై రిక్వెస్ట్. రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు, అంటే ఐఎస్టీ ఇండియన్ స్టాండర్డ్ టైంలో మన అందరం కూర్చుని గంట సేపు అందరం, ఆల్ పిరమిడ్ మాస్టర్స్ అందరం ధ్యానం కూర్చుందాం. సో అది నా రిక్వెస్ట్. సో మనం ప్రతి పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ ముందర, ప్రతి పిరమిడ్ దగ్గర కూడా పత్రిజీ డేగా అండ్ మెడిటేషన్ అవేర్నెస్ డేగా వచ్చిన ఆ ప్రొక్లమేషన్స్ని అండ్ వాటి తెలుగు లేదా హిందీ, మీ లోకల్ లాంగ్వేజ్లో, ఇంగ్లీష్ ప్లస్ లోకల్ లాంగ్వేజ్, వాటికి తగ్గ డిజైన్స్ మేము అందరికీ షేర్ చేయబోతున్నాము. అందరూ కూడా దాన్ని బ్యానర్స్ ప్రింట్ అవుట్ చేసి మీ సెంటర్స్ ముందర పెట్టి, ఎందుకంటే నాకు అనిపించింది అక్క, ఎవరైనా ఒక కొత్త మనిషి వచ్చారనుకోండి, ఆ బయట వాటిని చూడంగానే ఓ ఈయన్ని టెక్సాస్ గవర్నమెంట్ గుర్తించారా అంటే సంథింగ్ ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. జనాలకు కామన్ మ్యాన్ ఇప్పుడు కూడా యుఎస్ని ఫాలో అవడానికి కొంచెం అలవాటు అయిన మైండ్స్ అనమాట ఇవన్నీ. సో అందరూ వీటిని కూడా వాళ్ళ సెంటర్స్లో పెడితే బాగుంటుంది అనేది ఒక చిన్న ఆలోచన. ఎస్ డెఫినెట్లీ. అది కూడా మీ మాటలు చెప్పండి. అది యాక్చువల్గా ఉండాలి. ఎందుకంటే ఆ రోజు మనకు ఉంది, మన పిఎస్ఎస్ఎంకి ఉంది, మన పత్రిజీకి ఉంది అని చెప్పేసి అందరికీ తెలియాలి. మెయిన్గా అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ఇన్ఫార్మ్ చేయాలి. సో మన ద్వారా అది వెళ్తే బాగుంటుంది. అండ్ దాంట్లో కూడా మన 18 సూత్రాలు, మన 13 సూత్రాలు కూడా యాడ్ చేసి, మన పత్రిజీ టీచింగ్స్ అంటే 3+2 ధ్యానం, శాకాహారం, పిరమిడ్ ఎనర్జీ ప్లస్ స్వాధ్యాయ అండ్ సజన సంగతి అంటే 3+2, ఈ 5 కూడా మనం కలిపి ఆ ఇన్ఫర్మేషన్ అనేది అయితే వెళ్ళగలుగుతుందో అది ఇంకా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అక్క ఫర్ దిస్ స్పెషల్ ఎపిసోడ్. సార్ గురించి కొన్ని విషయాలు డిస్కస్ చేసుకొని, అండ్ మనం ఇవాళ ఆ డేని సెలబ్రేట్ చేసుకోమని చెప్పడంతో పాటు, దాన్ని సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు ఇంకొక నెక్స్ట్ స్టెప్ గురించి మనం ఆలోచన చేసుకున్నాం. సో ఖచ్చితంగా ఆ సీడ్స్ మొలకలు వచ్చి ఫలాలు రావాలని కోరుకుందాం. ఆయన కృషికి, ఆయన చేసిన ఆ వర్క్కి నోబెల్ పీస్ ప్రైజ్ కూడా వచ్చే రోజు తొందరలోనే ఉందని ఆశిస్తూ, స్పెషల్ థ్యాంక్స్ టు యూ, థ్యాంక్స్ టు పిఎంసి అండ్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో తథాస్తు తథాస్తు తథాస్తు.